తనుజాకి సపోర్టింగ్ ఎక్కువ, బర్నీ గారి సపోర్టు, ఇమానుయల్ సపోర్టు, సుమన్ శెట్టి సపోర్టు, ఇంకెవరు రీతు సపోర్టే, హౌస్లో ఉన్న వాళ్ళందరూ తనుజాకి సపోర్ట్ చేస్తారు కాబట్టి అమ్మ ఇన్ని రోజులు కంటెండర్గా ఆడి రన్నర్గా అయ్యింది. కానీ ఏ రోజు కానీ సపోర్టింగ్ గేమ్స్ ఉన్నప్పుడు కెప్టెన్ అయిందా, సపోర్టింగ్ టాస్క్ ఉన్నప్పుడు కెప్టెన్సీ అవ్వలేదు. సో ఇవాళ రాజులు రాణిలు రాజ్యాంగంలో సైనికులతో రాజులు పోటీ పడ్డారు. పోటీ ఏ రాజుతో అంటే కళ్యాణ్ గారితో ఆయన తనుజా గారు పోటీ పడ్డారనమాట. సూపర్గా ఎక్సలెంట్గా ఆడిర్రు. లైవ్ చూస్తూనే ఉన్నారు, ఆల్రెడీ కంటిన్యూ అవుతూనే ఉండే. సూపర్ ఆడిర్రు, సూపర్ అంటే సూపర్. కళ్యాణ్ గెలుస్తాడేమనుకున్నా, అందుకని వీక్గా ఉంది కదా ఇవేం ఆడలేదని తీసుకున్నాడేమో తనుజాని. బట్ తనుజ విన్ అయింది గేమ్లో. విన్ అయ్యేది బాగుంది. విన్ అయిన ప్రౌడ్నెస్ ఎక్కువ ఏం చూపించకుండా చక్కగా ఆ నోట్లో ఏ మాట రాకుండా ఏ మాట జారకుండా వెంటనే కళ్యాణ్ ఏం మిస్టేక్ చేసిండో అక్కడికి వెళ్ళి వాళ్ళు సెట్ చేస్తుంటే తనుజా గారు కూడా వెళ్ళి అక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకటి జరిగింది, ఒక కాన్వర్జేషన్. అక్కడ రీతు ఇమానుయల్ మధ్యలో ఒకటి జరిగింది అనమాట. రీతు ఇలా సోఫా మీద కూర్చుండే అండ్ ఇమానుయల్ ఏమో కింద కూర్చుండే అనమాట. ఈయన ఏమంటున్నాడంటే రీతుతో గెలిచింది కాదు, ఇప్పుడు అది గెలిచింది కదా, వెళ్ళి అక్కడ అనిపించుకోవడం అవసరమా, బై లక్లో గెలిచిందని. అసలు ఏమాత్రం ఆమె గెలిచిందని ఆనందం 1% కూడా లేదు ఎవరికి. అరే ఈమె గెలిచింది కదా అనే ఆనందం ఎవ్వరి కళ్ళల్లో కానీ ఒక గౌరవ్ ఆయన నిఖిల్ తప్ప ఇంకెవ్వరికి కనీసం ఆమె గెలిచిన ఆనందం కూడా సరిగ్గా లేదు. అరే ఎందుకు గెలిచిందిరా ఈమె, కళ్యాణ్ గెలిచుంటే బాగుండేదేమో అనే ఫీల్ అవుతున్నారు అక్కడ. సరే గెలిచింది అయిపోయింది కదా. దీనికి ముందు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాజ్యంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు 2 సైనికుల నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, 4 నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి బేసిక్గా. అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలిసింది కదా, సుమన్ శెట్టి, ఇమానుయల్ అండ్ గౌరవ్, బర్నీ గారు. ఒక్కళ్ళ మాట కూడా అందరూ దివ్య పవన్, దివ్య పవన్, దివ్య పవన్, దివ్య పవన్ వాళ్ళు తప్ప అసలు తనుజాని ఎవరి పేరు కూడా తలుచుకోలేదు. ఒక గౌరవే తనుజ కూడా ఐసెట్ తనుజ కూడా ట్రై చేస్తూ ఉంది కదా, కాబట్టి తనుజ కూడా ఉంటే బాగుంటుంది. సుమన్ అవును ఆ అమ్మాయి పాపం ప్రయత్నిస్తూనే ఉంది కెప్టెన్సీ కోసం, కెప్టెన్ అవ్వడానికి. పాపం ఆమెకి ఏ ఛాన్సెస్ రావట్లేదు, ఎటు నుంచి సపోర్ట్ రావట్లేదు. బట్ ఆమెకి ఛాన్స్ ఇద్దామని 2 నోట్ల నుంచి వస్తే బర్నీ గారు నేను దివ్యాకి ఆ రోజు కెప్టెన్సీ దాంట్లో సపోర్ట్ చేయలేకపోయాను కాబట్టి నేను దివ్యాకి సపోర్ట్ చేశాను, నెక్స్ట్ పవన్ అన్నాడు తప్ప తనుజ పేరే ఎత్తలేదు. ఆమె పొడి చేసి ఏమైనా రక్తం తాగేసి తినేసిర్రా ఆయన్ని? లేదు కదా. ఆమె ఇంకా ఆమె వల్ల ఎక్కడ ఆయన గేమ్ డిస్టర్బ్ అవుతుందని ఆ పిల్ల ఇంకా దూరంగా ఉంటుంది. ఇందాక గేమ్ గెలిచినా సరే పోయి హక్ చేసుకుంటుంది నానా అని. అసలు ఎంత సాడిజం అంటారు దీన్ని, సాడిస్ట్ కదా సాడిజమే అంటారు బర్నీ గారిని. ఎక్కడో దివ్యాని పోయి దివ్య ఉంటే బాగుంటుంది నీ సపోర్ట్ చేయలే కదా అన్న. ఆ రోజు తనుజాను కూడా సపోర్ట్ చేయలేదు కదా, మరి తనుజాను సపోర్ట్ చేయొచ్చు కదా. సరే నీ గేమ్లో నేను గెలిపించింది కాబట్టి శ్రీజాని దాని పోర్ట్లో ఆమెను సపోర్ట్ చేసి ఓకే, కనీసం పేరైనా ఎత్తాలి కదా. ఓకే నాకు దివ్య పవన్ తనుజ వీళ్ళు ముగ్గురులో ఎవరిద్దరున్నా ఓకే అని చెప్తే వేరు. ఓకే నాకైతే ఫస్ట్ తనుజ అని పవనే అని అంటుండే ఆయన. ఇది ఎక్కడ లాగే చెప్పు. ఆ రోజు ఈ టీంలో తనుజ కూడా ఉంది కదా, మరి అది మర్చిపోయినా దిమాగ్ నుంచి డిలీట్ అయిపోయిందా? సరే ఇమానుయల్ అసలు ఈ మనిషికి సేఫ్ గేమర్ అండ్ ట్యాగ్ కాదు, ఒక మాస్క్ ఇచ్చి మొహాన్ని అతికించుకొని కూర్చోబెట్టాలి. ఈయన కూడా అంతే. సంజన గారు నాకు దివ్య హెల్ప్ చేసింది, సంజన గారు హెల్ప్ చేశారు కాబట్టి మన కెప్టెన్స్లో నేను వీళ్ళిద్దరికి హెల్ప్ చేశాను, కానీ నాకు తనుజ ఉన్నా ఓకే. అక్కడ గౌరవ్ గట్టిగా మాట్లాడేసరికల్లా వీళ్ళందరూ ఓకే అన్నారు. ఎందుకంటే ఇన్నిసార్లు ట్రై చేస్తూ ఉంది కదా ఈ పిల్ల అని అప్పుడు ఒప్పుకున్నారు. ఎందుకంటే నెగిటివిటీ ఎక్కడ అయిపోతామో అని. నిజంగా గౌరవ్కి తెలుగు రాదనే తప్ప కరెక్ట్ పాయింట్ బేసిక్గా మాట్లాడదు. కొంచెం ల్యాక్ చేసిన ఒక పాయింట్ని సాగదీసి అమ్మో తొక్కి నారదీస్తాడు ఆయన. ఒకటే పాయింట్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటాడు. బట్ ఆయనకు తెలిసినా సరే కొన్ని పాయింట్స్ నిజంగా బేసిక్గా నీట్గా అండ్ ఆయన అర్థం చేసుకుని క్లారిటీగా కన్వే చేస్తాడు. అది బాగుంది. ఆయన అక్కడ ఆయన అసలు ఆ పాయింట్ పెట్టినప్పుడే వీళ్ళందరూ ఓకే నాకు పర్లేదు ఎవరున్నా ఓకే అని అప్పుడు అన్నారు తప్ప ఎవరు తనుజాని సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ అందరూ ఏమో సంకలు గుద్దుకుంటా తనుజాని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సపోర్టింగ్ గేమ్ ఆడుతుంది, అందరు సపోర్ట్ చేసేవాళ్ళు ఏమని అందరు సపోర్ట్. ఇప్పుడు చెప్పండి బాబు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా
మీకు తెలియాల్సింది. కళ్యాణ్తో పోటీ పడి ఈమె విన్ అయింది, రాణి అయ్యింది. ఇప్పుడు ఈ వీక్ 9th వీక్ 10th వీక్ 11th వీక్ కెప్టెన్ అయ్యారు ఇప్పుడు తనుజ గారు. ఫైనల్గా ఇన్ని రోజులు శ్రమ, ఏం పోరాటం నాయన. ఇగో లాస్ట్ సీజన్, అంతకుముందు సీజన్ 7th సీజన్ అమర్దీప్ ఆయన కన్నా మరి ఘోరంగా ఆయనైనా అడుక్కొని ఏడ్చుకుంటూ చేసినలే కానీ ఈమె మాత్రం ఏడ్చినా సరే బాధ ఉంటుంది. ఓకే, కానీ ట్రై చేస్తూనే కంటెంట్ అని అవ్వుకుంటూనే ట్రై చేస్తూనే రన్నర్ దాకా అయ్యి మళ్ళీ ఈరోజు ఫైనల్గా తనుజ గారు కెప్టెన్ అయ్యిర్రు. సూపర్గా ఆడారు అనిపించింది. తనుజ గారు బెస్ట్, మైండ్ దిమాగ్ ఉంది, ఆట ఉంది, తెలివి ఉంది, అందంగా అన్నీ కలిపితే తనుజ గారు అన్న పాయింట్. ఒక విషయం ఏంటంటే నిన్న ఎపిసోడ్లో పవన్ని ఆ మాట అనడం తప్ప మిగతా అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఆ మాత్రం లేకపోతే గేమర్ లక్ష్యమే కాదు. బట్ అదొక్క మిస్టేక్ తప్ప తనుజ గారి గ్రాఫ్ ఏం పడిపోలేదు. తనుజ గారి గ్రాఫ్ ఇంకొంచెం పెరుగుతూనే ఉంటుంది. అది మనం అందరం చూస్తూ ఉన్నాం. మొత్తానికి తనుజ గారు కెప్టెన్ అయ్యారు. తనుజ గారు ఫ్యాన్స్ ఎవరెత్తున్నారు ఇంకా సూపర్ గా ట్రోల్స్ నీమ్స్ వేసుకుని అనమాట. సో తనుజ గారు ఫైనల్ గా కెప్టెన్ అయ్యారు. సో ఇది గుడ్ న్యూస్. అండ్ ఎవరైతే హ్యాపీగా ఫీల్ అవుతారో హ్యాపీగా అవ్వండి. ఎవరైతే ఆ పిల్లని నెగిటివ్ వేసి సంకలు గుద్దుకుంటూ అరుచుకొని చేసుకుంటారో చేసుకోండి. ఎవరి సపోర్ట్ ఆ పిల్లకి లేదు. బేసిక్ గా ఆమె గేమ్ ఆమె ఆడుతుంది, ఆమె ఫైట్ ఏదో ఆమె చేసుకుంది. 1-2 మిస్టేక్ ఒక మనిషికి సాధారణంగా కొన్ని మిస్టేక్స్ రావడం కామన్. అదే మిస్టేక్ ఆ పిల్ల కూడా చేసింది, అంతకుమించి ఏం లేదు. ఇది ముచ్చడనమాట. మంచిగా ఉంటే మంచి చెప్తాం, తప్పు ఉంటే తప్పు చెప్తాం, రైట్ ఉంటే రైట్ చెప్తాం. ఇలా చేసింది, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్తాం అంతే తప్ప ఒకళ్ళ మీద మనకి పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు. బట్ మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు, అలానే చేయండి. ఇంకొంచెం సపోర్ట్ చేయండి, ఇంకొంచెం పుష్ చేయండి. అబ్బా ఛానల్ని మంచిగానే చేస్తున్నాను. నాకు అంటే నేను అన్నీ చూసుకొని రివ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ కొత్త కాబట్టి కొత్తలో కొన్ని మిస్టేక్స్ ఉన్నా సరే అది కమెంట్ చేయండి. మిస్టేక్ అయితే అంతే. తనుజ గారు ఫైనల్లీ కెప్టెన్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ దట్.